సైన్స్కి సూపర్స్టిషన్కి తేడా ఎలా అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంతమంది మీరు ఎక్లిప్స్ అప్పుడు మీ ఫుడ్ ఐటమ్స్ మీద గడ్డి వేస్తూ ఉంటారు? దీన్ని సైన్స్ లాగా చూద్దాం మనం ఒకసారి. ఇదివరకు కాలంలో ఫుడ్ వాళ్ళు మేబీ మనలాంటి బౌల్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు, ఇలాంటి ఆకు బౌల్స్ ఇలాంటివేవో యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ ఏంటి? అగ్రికల్చర్. అండ్ మనలాంటి కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు కాదు, మేబీ గుడిసెల్ లాంటి దాంట్లో ఉండేవాళ్ళు. ఈ సన్ రేస్ హార్మ్ఫుల్ రేడియేషన్ ఏమైనా ఎక్స్పోజ్ అవుతుందేమో అని వాళ్ళకి దగ్గరలో చక్కగా అవైలబుల్ ఉన్న గడ్డి తీసుకొచ్చి దీన్ని ఫుల్గా కవర్ చేసుకునేవాళ్ళు. ఇది రేడియేషన్ రేస్ని ప్రివెంట్ చేస్తుంది ఫుడ్ మీద. ఆ తర్వాత ఎక్లిప్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఇది రిమూవ్ చేసేసి ఫుడ్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఆర్ ఇప్పుడు ఈ కాలం గురించి తీసుకుందాం. మనం కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉంటున్నాము, అది అసలు హార్మ్ఫుల్ రేడియేషన్ ఉందో లేదో మనకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేస్తుంది. సో నేను వదిలేస్తాను, నా స్టోర్డ్ ఫుడ్ని అలా వదిలేసి ఎక్లిప్స్ అయిపోయాక హ్యాపీగా దాన్ని తీసుకొని తింటాను. ఇది సైన్సే. కానీ మనం ఇది ఫాలో అవ్వం. మనం చేసేది ఏంటి? ఇప్పుడు ఎక్లిప్స్ ఉంది అంటే ఈ స్టోర్డ్ ఫుడ్ మీద ఎంతమంది మీలో ఒక ఆకు ఒక గడ్డి ఒక పరక తీసుకొని దీని మీద ఇలా వేస్తారు? ఎందుకు వేస్తున్నారు? ఇది రేడియేషన్ని ప్రివెంట్ చేస్తుందా? ఆర్ మీరు రేడియేషన్ లేదని నమ్ముతున్నారా? రెండూ నమ్మటం లేదు. ఇది సైన్స్, ఇది సూపర్స్టిషన్. ఈ సూపర్స్టిషన్ని మానుకోండి, దాని వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసుకోండి. థ్యాంక్ యూ.